కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. పంచాయతీ ఎన్నికలపై కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త విద్యుత్ డిస్కం ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నారు. పంచాయతీ ఎన్నికలు, గ్లోబల్ సమ్మిట్ తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. పంచాయతీ ఎన్నికలపై కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త విద్యుత్ డిస్కం ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నారు. పంచాయతీ ఎన్నికలు, గ్లోబల్ సమ్మిట్ తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ మీట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఎలాంటి అంశాలు ముఖ్యంగా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది? ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో ఏదైతే కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలపై చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపై ఈరోజు ప్రధానంగా చర్చించి దానికి సంబంధించినటువంటి ఏదైతే పంచాయతీ రిజర్వేషన్లకు ఆమోదం కూడా ఏదైతే కేబినెట్ తెలుపుతుంది. ఇప్పటికే ఏదైతే గెజిట్ విడుదలైన విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించి ఏదైతే 50% రిజర్వేషన్లు మించకుండా ఏదైతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఒక గెజిట్ వచ్చేసింది. ఇప్పటికే దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ 50% లోపే ఉండాలని చెప్పి కూడా క్లారిటీగా దాంట్లో ఇవ్వడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కేబినెట్ దానికి సంబంధించినటువంటి ఆమోదం తెలిపి ఏదైతే ఎన్నికల నగారకు సిద్ధమైనట్టు ఆ కేబినెట్ ఆమోదం తెలిపినట్టే సిద్ధమైనట్టే రాష్ట్రంలో మొత్తం పంచాయతీలు 12,733, అలాగే వార్డు 1,12,228 ఎన్నికలు మొత్తం 3 ఫేజులుగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే రేపో ఎల్లుండో ఖచ్చితంగా ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి సిద్ధం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీంతోపాటు ప్రధానంగా ఈరోజు కేబినెట్లో కొత్త విద్యుత్ డిస్కామ్కి సంబంధించిన ఏర్పాటు ప్రతిపాదనకు కూడా ఏదైతే కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీంతోపాటు ఏదైతే ప్రపంచ స్థాయిలో చేసేటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం కూడా ఏదైతే డిసెంబర్ 8-9లో ఉన్నటువంటి కార్యక్రమానికి కూడా ఏర్పాట్లకు సంబంధించిన అంశంపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చిస్తారు. ఇక ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు విద్యుత్ రంగం పైన ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా రాష్ట్రంలో ప్రస్తుతానికి 17,000 నుంచి 18,000 వరకు ఏదైతే మెగావాట్లకు సంబంధించినటువంటి విద్యుత్ డిమాండ్ ఉంది. సో రాబోయే సంవత్సరంలో ఇది 19,000కు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే మొత్తంగా చూసుకున్నట్లయితే 2030 వరకు ఇది 24,000 మెగావాట్లకు చేరుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఎలా అధిగమించాలి, విద్యుత్ సంబంధించినటువంటి ప్లానింగ్ ఎలా ఉండబోతుంది, కొత్త థర్మల్ పవర్ పాయింట్లు ఎక్కడెక్కడ అవసరం ఉంది, అలాగే రామగుండంలో ఏర్పాటు చేయాల్సినటువంటి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలా, లేదంటే అక్కడ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 2,400 మెగావాట్ దగ్గర ఉన్నటువంటి విద్యుత్ని కొనుగోలు చేయాలా, ఇలాంటి పలు కీలక అంశాలపై చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటు గిగ్ వర్కర్స్కి సంబంధించినటువంటి బిల్లు ఒకటి ఇప్పటికే రూపొందించడం కూడా జరిగింది. గత క్యాబినెట్లో కూడా దీనికి సంబంధించిన చర్చ కూడా జరిగింది. గిగ్ వర్కర్స్ అంటే ఏదైతే ఈ స్విగ్గీ, జొమాటోకి సంబంధించిన వారు ఉంటారో వారికి కూడా ఒక గైడ్ లైన్స్, ఒక రూపకల్పన ఒకటి తీసుకురావడం కూడా ప్రభుత్వం సిద్ధమైంది. సో వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక బిల్లు తీసుకురాబోతుంది. సో ఈ బిల్లును కూడా ఈరోజు ఈ క్యాబినెట్లో ఏదైతే ఆమోదించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో సుమారు 5-6 అంశాలు ఈరోజు ప్రధానంగా ఏదైతే క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే కొత్త విద్యుత్ డిస్కామ్లకు సంబంధించినటువంటి అంశం, అలాగే థర్మల్ పాయింట్ ఏర్పాటు చేయాల్సిన అంశంపై కావచ్చు, అలాగే గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంశం, గిగ్ వర్క్కి సంబంధించిన అంశం, ఇలా పలు కీలకమైన అంశాలను ఈరోజు క్యాబినెట్లో డిస్కస్ చేసి దానికి సంబంధించిన అంశాలపై ఆమోద ముద్ర కూడా ఏదైతే క్యాబినెట్ తెలిపే అవకాశం మనకు కనిపిస్తుంది. సింధు, థ్యాంక్ యూ అజీం.